విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు ఆయన గుడ్ బై చెప్పారు. సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్. 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. 123 టెస్ట్ మ్యాచ్ల్లో 9230 పరుగులు తీశారు. విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు ఆయన గుడ్ బై చెప్పారు. సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్. 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్ లో నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారు. 123 టెస్ట్ మ్యాచ్ల్లో 9230 పరుగులు తీశారు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు ఆయన గుడ్ బై చెప్పారు. సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్. 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్ నుండి తప్పుకున్నట్లు తెలిపారు. 123 టెస్ట్ మ్యాచ్ల్లో 9230 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు ఆయన గుడ్ బై చెప్పారు. సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్. 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్ నుండి తప్పుకున్నట్లు తెలిపారు. 123 టెస్ట్ మ్యాచ్ల్లో 9230 పరుగులు చేశారు విరాట్ కోహ్లీ. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఇండియన్ స్టార్ క్రికెటర్ సీనియర్ విరాట్ కోహ్లీ క్రికెట్ కు తను గుడ్ బై చెప్తున్నట్లు కూడా సోషల్ మీడియా వేదికగా పంచుతున్నారు. ఇప్పటిగా కోహ్లీ నిర్ణయంతో ప్రతి ఒక్క కోహ్లీ అభిమాని షాక్ గురైనటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే తను ఇప్పటి వరకు 10,000 మైల్ రాయిని చేరుతాడు అన్నటువంటి ఆశాభావాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే 14 ఏళ్ల కెరీర్ ఎప్పటి నుండో అనేక రికార్డులు, ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ అనగానే ఇప్పటి వరకు రికార్డ్స్ పరంగా సచిన్ టెండూల్కర్ గుర్తొస్తారు. అలాగే సచిన్ టెండూల్కర్ తర్వాత ఆయన రికార్డ్స్ ను బద్దలు కొట్టేటువంటి జాబితాలో లీడ్లోకి వచ్చినటువంటి వ్యక్తి విరాట్ కోహ్లీ. తను ఎంతో సమర్థవంతంగా ఈ 14 ఏళ్ల కెరీర్ లో, ముఖ్యంగా టెస్టులలో అనేక సందర్భాల్లో ఆయన కెప్టెన్ గా వ్యవహరించారు అనేక టెస్టులకు సంబంధించి. అలాగే యాజ్ బ్యాట్స్మెన్ గా ప్రపంచ వ్యాప్తంగా జరిగినటువంటి టోర్నమెంట్లలో ఆయన విజయావకాశాలకు సంబంధించి భారత్ విజయాలు దక్కించుకోవడంలో తన యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో తను ఇప్పుడు వరకు సాధించినటువంటి రన్స్ ప్రకారం దాదాపు 123 టెస్ట్ మ్యాచ్లను ఆడటం జరిగింది. 123 టెస్ట్ మ్యాచ్లను ఆడి ఈ 123 టెస్ట్ మ్యాచ్లలో తను ఇప్పటి వరకు నమోదు చేసినటువంటి స్కోరు 9230 పరుగులు చేశాడు. 9230 పరుగులు చేశాడు. అంటే ఇంకొక 700
పైగా పైచులకు రన్స్ చేస్తే తను 10,000 స్కోర్ అనేది దాటుతాడు, 10,000 పరుగులు పూర్తి చేసినటువంటి వ్యక్తి అవుతాడు. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఈ యొక్క 10,000 పరుగుల మైలురాయిని దాటినటువంటి వ్యక్తులు అతి తక్కువగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క కోహ్లీ ఆ మైలురాయిని చేరుకోవాలి సచిన్ టెండూల్కర్ తర్వాత అనేటువంటి ఆశాభావాన్ని, ఆ ధీమాను ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యక్తం చేశారు. ఇక ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఎప్పుడైతే మనం రీసెంట్గా చూడటం జరిగింది, జస్ట్ ఒక రోజు క్రితమే ఇటు ఓపెనరు అలాగే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తాను టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెబుతున్నటువంటి విషయాన్ని ప్రకటించిన తర్వాత చాలా మంది షాక్ అయ్యారు. సీనియర్ ప్లేయర్లు ఇప్పటికిప్పుడు వీళ్ళు రిటైర్ అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎప్పుడైతే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడో అప్పటికే చాలా మంది ఫ్యాన్స్ అనే వాళ్ళు ఒకసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏకంగా విరాట్ కోహ్లీ తను ఇంకొక 700 పరుగులు చేస్తే ఆల్మోస్ట్ 10,000 పరుగులకు చేరిపోతాడు. తను ఖచ్చితంగా ఇంకొక 20-30 మ్యాచ్లు టెస్టులు ఖచ్చితంగా ఆడతాడు అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాక్ గురైనటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు ఆయన వయసు 36 సంవత్సరాలకు చేరుకుంది. కాబట్టి ఇంకో 2-3 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడతారేమో అని ప్రతి ఒక్కళ్ళు భావించినప్పటికీ కూడా విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీ దృష్ట్యా కావచ్చు, ఫర్దర్గా ఆడేటువంటి లీగ్ మ్యాచ్లకు సంబంధించి, వన్డే క్రికెట్కు సంబంధించి, T20 క్రికెట్లకు సంబంధించి అనేక కీలక మ్యాచ్లు ఆడటానికి సంబంధించి అన్నింటిని కూడా కంపేర్ చేసుకుంటూ ప్రస్తుతానికి ఆ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెబుతున్నటువంటి స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. మొత్తానికి ఇండియన్ క్రికెట్ చరిత్రలో టెస్ట్ క్రికెట్లో కావచ్చు, వన్డే క్రికెట్లో కావచ్చు తన పేరు అనేది ఎప్పటికీ నిలిచిపోతున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్.